ఎప్పుడూ కూడా ఈ దుర్యోధనుడు తనను తాను పొగడుకునేవాడే కాదు. ఇతడు యజ్ఞకర్త, జితేంద్రియుడు, మేధావి, బ్రాహ్మణ భక్తుడు, సత్యప్రతిజ్ఞుడు, ఎవరిని అనుమానించేవాడు కాదు, మహాధాత, వేదాంగ పారంగతుడు. ఓ మహారాజా, ఇంతటి ధర్మాత్ముడిని చూసి నర్మదా నది సంతోషించింది. వాడిని చూసి చూడండి. ఆ నర్మదా నది పుణ్యప్రధానమైనది, చల్లటి నీటితో శుభకరంగా ప్రవహిస్తూ ఉంటుంది. ఇదే దేవనది అని కూడా అంటారు. ఒకనాడు ఆ నర్మదా నది చక్కని రూపాన్ని ధరించి వచ్చి దుర్యోధనుని ఇష్టపడి పెళ్లి చేసుకుంది. అప్పుడు ఆ నర్మదా నదికి ఒక కూతురు పుట్టింది. ఆ బాలికే సుదర్శన. పేరుకు తగ్గట్టుగానే ఆమె రూపం కూడా చూడటానికి చక్కగా ఉంది కూడా. ఓ ధర్మరాజా, అటువంటి అందగత్తె అంతకుముందు పుట్టలేదు. ఆ రాకుమారి అయినటువంటి సుదర్శనను ఒకనాడు అగ్నిదేవుడు చూశాడు. వెంటనే ఆమెను ప్రేరేపించాడు. మంచి సమయం చూసుకొని బ్రాహ్మణ రూపాన్ని ధరించి దుర్యోధన మహారాజు వద్దకు వచ్చి ఇలా అన్నాడు, ఓ మహారాజా, నీ కూతురును నాకిచ్చి పెళ్లి చేయి అని అడిగాడు. అప్పుడు దుర్యోధనుడు ఇలా ఆలోచించాడు, ఇతడికి పిల్లలు ఇవ్వవచ్చా, ఇతనికి పిల్లని ఇవ్వచ్చా? కానీ ఇతడి అవతారం చూస్తే తినటానికి తిండి లేని వాడిగా కనిపిస్తున్నాడు, బక్కచిక్కివాడుగా ఉన్నాడు. ఇలాంటి వాడికి బంగారం లాంటి నా పిల్లని ఎలా ఇచ్చేది? ఇతడు నా పిల్లని ఎలా పోషిస్తాడు? ఇతడు కడుపు నిండా తిండి కూడా పెట్టలేని దరిద్రుడు. అందుచేత నాకు అల్లుడు కావటానికి ఇతడికి అర్హత లేదు, యోగ్యత లేదు. కనుక ఇతడు నా కూతురుకు సరైన జోడి కాదు. ఇతడికి నా పిల్లని ఇచ్చి దాని జీవితాన్ని కష్టాల్లోకి నెట్టలేను. కనుక ఇతడికి నా పిల్లని ఇవ్వనని నిశ్చయించుకొని తన కూతురైన సుదర్శనను అతనికి ఇవ్వలేదు. అప్పుడు విప్రరూపంలో ఉన్నటువంటి అగ్నిదేవుడు నిరాశపడి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆ రాజు చేస్తున్న యజ్ఞగుండం టప్పున ఆగిపోయింది. కోపం వచ్చేసింది కదా. ఎన్ని కట్టెలు వేసినా ప్రయోజనం లేదు, పొగ కూడా రాలేదు, ఎంత నెయ్యి పోసినా ప్రయోజనం లేదు, అగ్ని వెలగలేదు. ఇది చూసి దుర్యోధన మహారాజు ఎంతో బాధపడ్డాడు. పక్కనే ఉన్నటువంటి విప్రులను చూసి ఇలా అన్నాడు, ఎలారా, నేను ధర్మంగానే నడుచుకున్నాను, ధర్మంగానే జీవిస్తున్నాను, ధర్మంగానే దాన ధర్మాలు చేస్తున్నాను, పూజలు చేస్తున్నాను. మరి నేను చేసిన లోపమేమిటి, లేదా మీరు చేసిన తప్పేమిటి? ఎందుకని నా యజ్ఞం కొండలో నిప్పు ఆరిపోయింది టపక్కని? అగ్నిదేవుడు నాపై ఎందుకు కోపించాడు? ఇంతవరకు మనం చేసిన కర్మను పరిశీలించి చూస్తున్నాం కదా, ఇందులో మనం చేసిన తప్పేమీ కనిపించటం లేదే. కానీ అగ్నిదేవుడు అదృశ్యమైపోయాడే. ఈ దోషం ఎవరిది, మీదా లేక నాదా? పరిశీలించి చెప్పండి అని కోరాడు. అప్పుడు విప్రులందరూ యాగశాలకు చేరి నియమాలను పాటించి మౌనంగా అగ్నిదేవుడిని శరణు వేడారు. అప్పుడు అగ్నిదేవుడు వెలిగిపోతూ వారి ఎదుట ప్రత్యక్షమై ఇలా అన్నాడు, ఓ విప్రులారా, నాకు దుర్యోధనుడి కూతురైన సుదర్శన బాగా నచ్చింది. నేను ఆమెను ఇష్టపడుతున్నాను, నేను ఆమెను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను అని తన మనస్సులోని మాట చెప్పి అదృశ్యమయ్యాడు. ఈ శుభవార్త విని విప్రులందరూ సంతోషించారు, ఆశ్చర్యపోయారు. అగ్నిదేవుడు చెప్పిన శుభవార్తను దుర్యోధన మహారాజుకు చెప్పారు. ఆ మాట వినగానే దుర్యోధనుడు ఎంతో సంతోషించాడు. అగ్నిదేవుడిని అల్లుణ్ణి చేసుకోవటానికి ఇష్టపడ్డాడు. తర్వాత అగ్నిదేవుడు రాజు వద్దకు వచ్చాడు. అప్పుడు రాజు అగ్నిదేవునితో, ఓ దేవా, మా ఆచార ప్రకారం కన్యాశుల్కాన్ని ఇవ్వు. అంటే నువ్వు ధనాన్ని ఇవ్వనక్కర్లేదు, నువ్వు ఇక్కడ ఎప్పుడూ ఉండు, ఇదే నేను కన్యాశుల్కంగా భావిస్తానన్నాడు. వెనకోపారం మన కథలో వచ్చింది ఇది, అర్జునుడు యొక్క యాత్రలో వచ్చింది ఇది. ఆ మాటలు విని అగ్నిదేవుడు మహారాజా, అలాగే జరుగుతుంది, నీ కోరిక తీరుతుంది అన్నాడు. అందువల్లనే ఇప్పటికీ కూడా అగ్నిదేవుడు ఆ మహిష్మతీపురంలోనే స్థిరంగా ఉన్నాడు. ఓ ధర్మరాజా, నీ తమ్ముడైన సహదేవుడు దక్షిణ దిగ్విజయ సమయంలో అగ్నిదేవుడిని దర్శించాడు. ఆ విషయం నీకు తెలుసు. సరే, ఆ తర్వాత జరిగిన కథను విను. దుర్యోధనుడు తన కూతురుకు చక్కని వస్త్రాలను ఇచ్చాడు, ఆభరణాలను ఇచ్చాడు, చక్కగా అలంకరించి తీసుకొని వచ్చి అగ్నిదేవుడికి సమర్పించాడు. యజ్ఞంలో వసుధారును గ్రహించినట్లుగా అగ్నిదేవుడు వేదమంత్రానుసారంగా సుదర్శనను పెళ్లి చేసుకున్నాడు. ఆ సుదర్శన రూపం, నడవడిక, వంశం, శరీరం, శోభాలతో అగ్నిదేవుడు ఎంతో సంతోషాన్ని పొందాడు. ఆమెకు మంచి పుత్రుణ్ణి ప్రసాదించాలని నిర్ణయించుకున్నాడు. ఆయన అనుగ్రహం ఆమెపై ప్రసరించింది. అప్పుడు ఆమెకు ఒక కొడుకు పుట్టాడు. అతడి పేరు సుదర్శనుడు.
ఆ సుదర్శనుడు రూపంలో పూర్ణచంద్రుడు వంటివాడు. అతడు శిశువుగా ఉన్నప్పుడే పరబ్రహ్మ జ్ఞానాన్ని పొందాడు. ఆ సమయంలో నృగుడి పితామహుడైన ఓఘవంతుడు అనే రాజు రాజ్యం చేస్తూ ఉండేవాడు. అతనికి ఒక కూతురు ఒక కొడుకు ఉన్నారు. కూతురి పేరు ఓఘవతి, కొడుకు పేరు ఓఘరథుడు. ఆ ఓఘవంతుడు తన కూతురైన ఓఘవతిని పండితుడైన సుదర్శనుడికిచ్చి పెళ్లి చేశాడు. సుదర్శనుడు ఓఘవతితో కలిసి కురుక్షేత్రంలో నివసించాడు. గృహస్థాశ్రమ ధర్మాలను పాటించాడు. గృహస్థశ్చ వజేష్యామి మృత్యుమిత్యేవ స ప్రభు, మృత్యుమిత్యేవ స ప్రభు. నేను గృహస్థుడిగా ఉంటూనే మృత్యువుని జయిస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు. తర్వాత అగ్నికుమారుడైనటువంటి ఆ సుదర్శనుడు తన భార్య అయిన ఓఘవతితో ఇలా అన్నాడు: ఓ కళ్యాణి, నువ్వు ఎప్పుడూ కూడా అతిథికి ప్రతికూలంగా ప్రవర్తించకు. అతిథి అడిగింది కాదనకు. ఎప్పుడైనా కూడా అతిథి తృప్తి పడేలాగానే చెయ్యి. నీ పనితో అతిథి సంతోషించాలి, అలా ప్రవర్తించు. అప్యాత్మనః ప్రధానేన నతే కార్య విచారణ. అతిథిని సంతోషపెట్టే సమయంలో ఒకవేళ శరీరాన్ని సమర్పించవలసిన అటువంటి సందర్భం వచ్చినా కూడా నువ్వు ఆలోచించకు. ఓ మంగళాంగి, ఇది నా వ్రతం, ఇది ఎప్పుడూ నా హృదయంలో మసులుతూనే ఉంటుంది. నాతిథేర్విద్యతే పరం. గృహస్థులకు అతిథికి మించినది ఏదీ లేదు. నా ఈ మాటను నువ్వు పాటించే దానివైతే దీన్ని మనసులో పెట్టుకో. నా ఈ మాటను ప్రమాణంగా స్వీకరించే దానివైతే నేనున్నా లేకపోయినా సరే నువ్వు అతిథిని అవమానించకొన్నాడు. ఓఘవతి భర్త మాటలు విని చేతులు జోడించి ఇలా అంది: నాథ, నేను నీ మాటను మీరను, పాటిస్తాను. అతిథి విషయంలో నేను అన్నీ చేస్తాను అంది. ఈ సుదర్శనుడి వ్రతం గురించి ఒకనాడు మృత్యువుకు తెలిసింది. అతడు ప్రతిజ్ఞను మృత్యువు విన్నది. అతడి ప్రవర్తన పరిశీలించింది. దృష్టిని అతడి మీదే పెట్టింది. సుదర్శనుడు గృహస్థ ధర్మాన్ని చక్కగా పాటిస్తున్నాడు. అతడిని జయించాలని మృత్యువు చూస్తుంది. అతడిలో ఏమైనా లోపాలున్నాయా అని తెలుసుకుతోంది. ఎల్లప్పుడూ మృత్యువు అతడి వెనుకలే తిరిగేది. ఒకసారి సుదర్శనుడికి సమితులు అవసరమయ్యాయి. అందుకోసం అతడు అడవికి వెళ్ళాడు. అప్పుడు తేజస్సు గల ఒక విప్రుడు ఓఘవతి దగ్గరకు అతిథిగా వచ్చాడు. ఓఘవతితో ఇలా అన్నాడు: ఓ మంగళాంగి, నువ్వు గృహస్థాశ్రమ ధర్మాన్ని పాటిస్తున్నావు. నాకెంతో సంతోషంగా ఉంది. ఇప్పుడు నేను నీ ద్వారా ఆతిథ్యాన్ని స్వీకరించాలని అనుకుంటున్నాను. నా కోరిక తీర్చున్నాడు. ఆ మాటలు వినగానే సుదర్శన భార్య అయినటువంటి ఓఘవతి చాలా సంతోషించి చక్కగా పద్ధతి ప్రకారంగా అతిథిని పూజించింది. ఆ విప్రుడికి ఆసనాన్ని వాద్యాన్ని ఇచ్చింది. తర్వాత అయ్యా మీకేం కావాలో కోరుకోండి అంది. ఆ విప్రుడికి ఆమె మాటలు నచ్చాయి. ఆమె నచ్చింది, ఆమె ప్రవర్తన నచ్చింది. వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఓఘవతితో ఇలా అన్నాడు: ఓ కళ్యాణి, నాకు నువ్వే కావాలి. భయం లేకుండా నువ్వు నన్ను సేవించు, నన్ను సంతోషపెట్టు. ఓ రాణి, నీకు గృహస్థాశ్రమ ధర్మం పాటించడం ఇష్టమే కదా, అయితే పాటించు. నీ శరీరాన్ని నాకు సమర్పించి నా ముచ్చట తీర్చు అన్నాడు. అప్పుడు ఓఘవతి ఆ విపరీతమైన కోరికని విని కొద్దిగా కంగారు పడింది. అయ్యా, వేరే ఏదైనా కోరుకోండి అని ప్రార్థించింది. కానీ ఆ విప్రుడు ఆ కోరిక తప్ప మరే కోరిక కోరలేదు, పట్టు విడవలేదు. ఆ సమయంలో ఓఘవతి భర్తను గుర్తు చేసుకుంది. సిగ్గుపడుతూ విప్రుడు కోరికను అంగీకరించింది. విప్రుడు నవ్వి ఆమెతో కలిసి లోపలికి ప్రవేశించాడు. ఇంతలో సమిధులు తీసుకొని సుదర్శనుడు ఆశ్రమంలోకి వచ్చాడు. ఆ సుదర్శనుడి వెంట మృత్యువు కూడా ఉన్నాడు. ఎక్కడైనా లోపం కనిపిస్తుందేమో, వెంటనే సుదర్శనుడు అంతు చూడవచ్చు అని చూస్తున్నాడు. అడవిలో బాగా కష్టపడి రావటంతో సుదర్శనుడు అలసిపోయాడు. ఓ ఓఘవతి, ఎక్కడికి వెళ్ళావు? నేను వచ్చి చాలాసేపు అయింది, బయటకు వచ్చి కనిపించు. నేను రాగానే కాళ్ళు కడుక్కునేందుకు నీరును అందిస్తావు కదా, ఇప్పుడు ఎందుకు ఇవ్వటం లేదు, తొందరగా రా అని చాలాసార్లు పిలిచాడు. ఆ సమయంలో విప్రుడు గుడిసె లోపల ఓఘవతి చేతులను పట్టుకొని కూర్చున్నాడు. అందుచేత ఆమె భర్త పిలుపుకు సమాధానం ఇవ్వలేదు, మౌనంగా ఉంది.
తనను తాను ఎంగిలి అయినట్లు భావించుకుంది. భర్తను చూడటానికి సిగ్గుపడింది. కదలకుండా ఉంది. గుడిసె బయట ఉన్నటువంటి సుదర్శనుడు మళ్ళీ ఆమెతో ఇలా అన్నాడు, నా భార్య పవిత్ర, పతివ్రత. ఆమె ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిందో, ఆమెకు నాకన్నా ముఖ్యమైనది ఏదీ లేదు. నన్ను సేవించటం కన్నా పెద్ద పని ఏదీ లేదు. ఆమె సత్యశీల, ధర్మాన్ని పాటిస్తూ ఉంటుంది. ఇప్పుడు నాకెందుకు కనిపించటం లేదో అన్నాడు. అప్పుడు పర్ణశాలలోంచి విప్రుడు ఇలా అన్నాడు, అగ్నికుమార సుదర్శన, నేనొక విప్రుణ్ణి, మీ ఇంటికి అతిథిగా వచ్చాను. నన్ను నీ భార్య పూజించింది. ఇప్పుడు నా కోరిక తీర్చడానికి సిద్ధంగా ఉంది. ఆమె నన్ను సంతోషపెట్టాలి. ఆమె శరీరాన్ని నాకు అర్పించమన్నాను. ఇదే నా కోరిక. ఈ కోరిక నీకు ఇష్టం లేకపోతే చెప్పు, ఇప్పుడే ఏమని పంపిస్తాను. అభ్యంతరం లేదు, ఇక నీ ఇష్టం అన్నాడు. అప్పుడు గృహస్థ ధర్మాన్ని పాటిస్తున్నటువంటి సుదర్శనుడు పెద్ద సంకటంలో పడ్డాడు. గృహస్థ ధర్మాన్ని రక్షించుకోవాలా, గృహిణిని భార్యను రక్షించుకోవాలా? ఇప్పుడేది ముఖ్యం? దేన్ని రక్షించుకోవాలి? ఆనాటి కాలానికి సంబంధించిన గృహస్థ ధర్మం ఎంత కఠినమైనదో, అతిథి పూజ ఎంత గొప్పదో ఈ కథ తెలుపుతుంది. చూడండి, ఆనాటి కాలంలో అతిథి కఠోర నియమాలను పాటించేవాడు. గృహస్థుడు కూడా కఠోర నియమాలను పాటించేవాడు. దీని ద్వారా అతిథి ధర్మం తెలుస్తుంది, గృహస్థ ధర్మం కూడా తెలుస్తుంది. సుదర్శనుడు పడ్డ ఈ సంకట పరిస్థితిని చూసి అదృశ్య రూపంలో మృత్యు ఆనందిస్తున్నాడు. ఈ కాసేవుడికి తప్పుతాడులే అని. ఇప్పుడు సుదర్శనుడు ఖచ్చితంగా తప్పు చేస్తాడు. మాట తప్పితే ఇతడిని ఇక్కడే చంపేయవచ్చు. అన్ని రోజులు చంపడానికి చూస్తున్నాడు కానీ చావటం లేదు. ఎందుకంటే గృహస్థాశ్రమ ధర్మం పాటిస్తున్నాడు అని మృత్యువు అనుకుంటున్నాడు. చంపడానికి సిద్ధంగా వచ్చాడు. లోహదండాన్ని చేతిలో పట్టుకొని సుదర్శనుడు వెనకాల అదృశ్య రూపంలో ఉన్నాడు. ఈ సంకట పరిస్థితి నుండి సుదర్శనుడు ధైర్యంగా నెగ్గాడు. సుదర్శనుడు మనస్సులో, చేతలో, చూపులో, మాటలో కూడా ఈర్ష్యను, కోపాన్ని ప్రదర్శించకుండా నవ్వుతూ ఇలా అన్నాడు, ఓ విప్రా, నువ్వు నాకు అతిథివి. అతిథిని పూజించటం, అతిథి కోరిక తీర్చటమే గృహస్థుడి యొక్క ధర్మం. కనుక నీ కోరిక తీర్చడం నాకు సంతోషాన్ని కలిగిస్తుంది. అతిథిని పూజించడమే గృహస్థుడికి ప్రథమ ధర్మం. గృహస్థుడి ఇంట అతిథి ఆదరణను పొంది వెళితే, సంతోషిస్తూ వెళితే ఆ గృహస్థుడికి అంతకన్నా గొప్ప ధర్మం లేదు అని బుద్ధిమంతులు చెప్పారు. కనుక నా ప్రాణాలనైనా, భార్యనైనా, నా దగ్గరున్న మరే ధనాన్ని అయినా అతిథులకు ఇవ్వాలి అని నేను ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నాను. ఓ విప్ర, నా మాటలను సందేహించకు. నా శరీరం మీద ఒట్టు పెట్టుకొని సత్యం చెబుతున్నాను, విను. పృథివీ వాయురాకాశం, పృథివీ వాయురాకాశం, పృథివీ వాయురాకాశం, ఆపో జ్యోతిశ్చ పంచమం, ఆపో జ్యోతిశ్చ పంచమం, బుద్ధిరాత్మ మనఃకాలో, బుద్ధిరాత్మ మనఃకాలో, దిశచ్చైవ గుణాదశ, దిశచ్చైవ గుణాదశ, నిత్యమేవ హి పశ్యంతి, నిత్యమేవ హి పశ్యంతి దేహినాం దేహ సంశ్రితాః, సుకృతం దుష్కృతం చాపి, సుకృతం దుష్కృతం చాపి కర్మధర్మ భృతాంవర, కర్మధర్మ భృతాంవర. ధర్మాత్మలలో శ్రేష్ఠుడా, పృథివీ, వాయువు, ఆకాశము, నీరు, నిప్పు, బుద్ధి, ఆత్మ, మనస్సు, కాలం, దిక్కులు, ఈ 10 గుణాలు నిత్యము ప్రాణుల శరీరాలను ఆశ్రయించి ఉంటాయి. ప్రాణులు మంచి పని చేసినా, చెడ్డ పని చేసినా అవి చూస్తూనే ఉంటాయి. ఈ రోజున నేను పలికిన ఈ మాట అసత్యం కాకపోతే ఆ సత్యఫలంతో నన్ను దేవతలు రక్షించెదరుగాక. ఈ మాట కనుక అసత్యమే అయితే నన్ను నాశనం చేసేదురుగాక అన్నాడు. అప్పుడు అన్ని దిక్కుల నుండి, అన్ని వైపుల నుండి నీ మాట సత్యం, అసత్యం కాదు అన్న శబ్దం పదే పదే వినిపించింది. అప్పుడు విప్రుడు పర్ణశాల నుండి బయటకు వచ్చాడు. ఆయన పైకి ఎగిసిన గాలిలాగా తన శరీరంతో భూమి ఆకాశాలను వ్యాపించి నిలబడ్డాడు. ఆయన 3 లోకాలను ప్రతిధ్వనింపజేస్తూ ముందుగా సుదర్శనుడిని పేరు పెట్టి పిలిచి ఇలా అన్నాడు,
ఓ పుణ్యాత్ముడా, నేను ధర్ముణ్ణి, నీకు శుభం కలుగుగాక. నేను నిన్ను రక్షించాలనే వచ్చాను. నీ సత్యవ్రతాన్ని తెలుసుకోవాలని వచ్చాను. నేను నీపై ప్రసన్నుణ్ణి అయ్యాను. నువ్వు ఎప్పుడైనా ఓడిపోతావేమో అని మృత్యుదేవత కూడా నీ వెంటనే ఉన్నాడు చూడు. నీ లోపాలను మృత్యువు అన్వేషిస్తున్నాడు. ఆ మృత్యువును నువ్వు వశం చేసుకున్నావు, ఓడించావు. ఓ పురుషశ్రేష్ఠ, నీ భార్య పతివ్రత. పతివ్రత అయిన నీ భార్యను చూడటానికి కూడా 3 లోకాలను ఎవరికి కూడా శక్తి లేదు. నీ గుణాలతోనూ తన పతివ్రత గుణాలతోనూ ఈమె రక్షించబడుతుంది. ఈమెను ఎవ్వరూ ఎదుర్కోలేరు. ఈమె తపశ్శక్తి చాలా గొప్పది. ఈమె చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది. ఓ బ్రహ్మచారిణి, తన తపస్సుతో లోకాలన్నీ పావనం చేసేందుకై నదీమ తల్లి అవుతుంది. తన శరీరంలోని అర్ధభాగంలో ఒక అంశంతో నదిగా మారుతుంది. మిగిలిన అర్ధభాగంలో నీ వెంటే ఉండి నిన్ను సేవిస్తుంది. యోగశక్తి ఈమె ఆధీనంలో ఉంది. నువ్వు కూడా ఈమెతో కలిసి తపోబలంతో సంపాదించుకున్న సనాతన లోకాలను పొందుతావు. ఆ లోకాలు శాశ్వతాలు. ఇక ఇక్కడి నుండి నువ్వు తిరిగి రావు. అనేన చైవ దేహేన లోకాంస్త్వమభిపశ్యతే నిర్జితచ్చ త్వయా మృత్యుః ఐశ్వర్యంచ తవోత్తమం. ఈ శరీరంతోనే నువ్వు ఈ లోకాలను చేరుతావు. ఎందుకంటే నువ్వు మృత్యువును కూడా జయించావు కనుక నువ్వు ఉత్తమ ఐశ్వర్యాన్ని పొందుతావు. నీ శక్తితో పంచభూతాలను కూడా అతిక్రమించి మనోవేగాన్ని పొందుతావు. గృహస్థ ధర్మాన్ని పాటించి కామక్రోధాలను కూడా జయించావు. కనుక ఓ సుదర్శన, ఈ రాకుమారి కూడా నిన్ను సేవించి ఆసక్తిని, రాగాన్ని, మోహాన్ని, ద్రోహాన్ని కూడా గెలిచింది అన్నాడు. ఇంతలో దేవేంద్రుడు అక్కడికి 1000 తెల్లని గుర్రాలతో పూంచిన ఒక శ్రేష్ఠ రథాన్ని తీసుకొని వచ్చాడు. ఆ రథంలో సుదర్శనుడు తన భార్యతో కలిసి ఇంద్రుడి వెంట వెళ్ళిపోయాడు. ఓ ధర్మరాజా, ఇలా అగ్నికుమారుడైనటువంటి సుదర్శనుడు అతిథి సేవలు తరించాడు. బుద్ధి కాలో మనోవ్యోమ కామక్రోధౌ తథైవచ. మృత్యువును, తనను లోకాలను, పంచభూతాలను, బుద్ధిని, కాలాన్ని, మనస్సును, ఆకాశాన్ని, కామక్రోధాలను కూడా జయించాడు. కనుక ఓ ధర్మరాజా, గృహస్థాశ్రమంలో ఉన్నవాడికి అతిథిని సేవించడం తప్ప మరొక దైవమే లేదు. దీన్ని మనస్సులో స్థిరం చేసుకో. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.